భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం. అందులోని 14వ శ్లోకం ఇప్పుడు మనం తెలుసుకుందాం. తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. వీటి ఒక్కొక్క పదం అర్థం. తతః అంటే అనంతరం, శ్వేతైః అంటే శ్వేతవర్ణపు, హయై అంటే గుర్రాలతో, యుక్తే అంటే కలిసిన, మహతి అంటే మహా, స్యందనే అంటే రథంలో, స్థితౌ నిలిచిన, మాధవ అంటే శ్రీకృష్ణుడు, పాండవ అంటే అర్జునుడు, చ అంటే మరియు, ఏవ ఖచ్చితంగా, దివ్యౌ దివ్యమైన, శంఖౌ శంఖాలను, ప్రదద్మతుః పూరించారు అని. ఇప్పుడు దీని భావం, అనంతరం శ్వేతవర్ణపు గుర్రాలతో కలిసిన మహారథంపై నిలిచిన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించారు.